హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే మామిడికాయ కొబ్బరి తురుము పచ్చడి చేస్తున్నాను. నూరుడు పచ్చడి చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఒక మామిడికాయ తీసుకొని శుభ్రంగా కడుక్కొని చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకొని ఒక ఎల్లిగడ్డ తీసుకొని పొట్టు తీసుకోవాలి. రోల్ తీసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని బాగా మెత్తగా అయినాక వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. పొట్టు తీసుకుని వేసుకొని దంచుకోవాలి. దంచుకున్నాక ఇప్పుడు ముక్కలు కట్ చేసినవి ఉంటాయి కదా మామిడికాయ ముక్కలు, దాంట్లోనే వేసుకొని దంచుకోవాలి. చిల్లకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ దంచుకోవాలి. అట్నే బాగా దంగినాక మెత్తగా అయినాక ఇప్పుడు కారం ఉప్పు వేసుకోవాలి. మొత్తం మెత్తగా దంచుకోవాలి. అట్నే మెత్తగా దంచుకున్నాక ఇప్పుడు ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, సరిపడినంత వేసుకోవాలి. ఉప్పు అయితే అందాజు చేస్తున్నాను నేను. మొత్తం అంతా వేసుకొని రుబ్బుకోవాలి. మెల్లగా గట్టిగా రుబ్బితే కంట్ల జిల్లుతుంది. జాగ్రత్తగా రుబ్బుకోవాలి. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. అప్పటికప్పుడు 5 నిమిషాలలో వేసుకోవచ్చు ఈ పచ్చడి అయితే. స్పూన్తో దగ్గరకు అనుకుంటూ మొత్తం రుబ్బుకోవాలి. అట్నే రుబ్బుకున్నాక అది పక్కకు పెట్టుకొని ఉప్పు చూసుకోవాలి. ఒకసారి అయితే ఉప్పు చూసుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని పచ్చి కొబ్బరి తీసుకొని సగం చిప్ప పచ్చి కొబ్బరి తీసుకోవాలి. పులుపు తగ్గట్టు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయితే సగం చిప్ప తీసుకున్నాను, కొంచెం దురుక్కున్నాను. అదే పచ్చళ్ళు వేసుకొని మళ్ళీ ఒకసారి రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకున్నాక పక్కకు ఒక గిన్నెలో తీసి పెట్టుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని 2 పావులు జీలకర్ర, కొంచెం ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఒక 2 మిరపకాయలు ఉంచుకొని వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. తాలింపు వేగినాక కొంచెం పసుపు, కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అప్పటికప్పుడు అన్నంలో వేడన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది. బాగుంది పచ్చడి. కలర్ఫుల్గా కూడా ఉంది. లైక్ చేయండి.